హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో వీధి కుక్కలు రోజు రోజుకి రెచ్చిపోతున్నాయి. అప్పట్లో అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో 5 ఏళ్ల బాలుడు ఘటన ఇప్పటికీ మర్చిపోలేము. ఫస్ట్ టైమే లాస్ట్ టైం అయిపోయింది నా కొడుకున. ఎప్పుడు నాకు ధైర్యం చెప్తుంది, జాగ్రత్త ఓ పక్కకి పోమని చెప్తుంది నా కొడుకున. ఆ ఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసు చివుక్కుమంటుంది. ఆ ఘటన తర్వాత ఇప్పుడు తాజాగా మణికొండలో మరొక ఘటన చోటు చేసుకుంది. ఈ వీధి కుక్కల దాడిలో ఎంతో మంది ముసలి వాళ్ళు, ఎంతో మంది చిన్నపిల్లలు గాయపడడం చూసాం. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మణికొండలో జరిగిన ఘటన ఉలిక్కి పడేలా చేసింది. మణికొండలో ఒక మహిళపై ఏకంగా 15 వీధి కుక్కలు దాడి చేశాయి. అయితే ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ మహిళ అరగంట సేపు పోరాటం చేసింది. చిత్రపురి కాలనీలో ఉదయం 6 గంటల సమయంలో వాకింగ్ కోసం తన ఇంటి వద్ద ఉన్న పార్క్ దగ్గరికి వెళ్లింది మహిళ. తన వాహనాన్ని పార్క్ చేసి ఒంటరిగా వస్తుండగా ఒక్కసారిగా అన్ని కుక్కలు ఎగబడడంతో ఆ మహిళ గుండెలు జారిపోయాయి. చుట్టుముట్టున్న ఆ కుక్కల్ని చూసి వెన్నులో వణుకు పుట్టిన వాటిని వెళ్లగొట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. 2 చేతులతో వాటిని తరిమి కొడుతూ తనని తాను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసింది. సాయం కోసం అరుస్తూనే ఉంది. ఆ మహిళ ఒక్కసారిగా కుప్పకూలిపోగా ఆ కుక్కలన్నీ గుంపుగా ఎగబడ్డాయి. అయితే మళ్ళీ ఆమె క్షణాల్లోనే ధైర్యాన్ని కూడగట్టుకొని వాటితో పోరాడింది. ఎంతసేపు వెళ్ళగొట్టినా ఆ కుక్కలు వెళ్ళినట్టే వెళ్లి మళ్లీ వస్తున్నాయి. చివరికి ఆ ప్రాంతానికి స్కూటీపై ఒక అబ్బాయి రాగా అదే సమయంలో కారు కూడా రావడంతో ఆ కుక్కలు పరుగులు తీశాయి. చిన్న చిన్న గాయాలే తప్ప పెద్ద గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజర్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. అయితే ఈ ఘటనపై మాట్లాడుతూ బాధితురాలి భర్త ఒక వీడియోను రిలీజ్ చేశారు. కుక్కలు దాడి చేసింది తన భార్యపైనే అయినా ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరికి ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. కుక్కలపై ప్రేమ ఉంటే ఒకటో రెండో కుక్కల్ని ఇంటికి తీసుకొని పెంచుకోవాలని, అలా కాదని ఆహారం మిగిలిందని వీధుల్లో పడేస్తే అవి గుంపులు గుంపులుగా మారి ఇలా దాడులు చేస్తాయని చెప్పారు. అయితే తన భార్య పెద్దది కావడంతో ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కొందని, ప్రాణాలతో బయటపడిందని చెప్పుకొచ్చారు. అదే స్థానంలో చిన్నపిల్లలు ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని ప్రాణాలతో చూసేవాళ్ళమని నిలదీశారు. పెద్దగా సరిపోయింది, చిన్న పిల్ల అయితే ఏంటవుతుంది ఒక్కసారి అందరూ ఆలోచన చేసుకోండి. కాబట్టి వీధి కుక్కల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇదే సమయంలో అధికారులు కూడా దీనిపై చర్చలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటన మరెవరికి జరగకూడదని కోరారు.